రామ్ చరణ్ ని మీరు మార్క్ అడగద్దా నెక్స్ట్ లెవెల్ ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. సినిమా ఎట్లా ఉంది మాత్రమే మీరు అడగాల. సినిమా సూపర్ ఉంది, సినిమా చూస్తే సివిల్ సర్వెంట్ అవ్వాలనిపిస్తుంది ప్రతి ఒక్కరు. సినిమా ఎక్స్ట్రాడనరీ ఉంది బాస్, దానిలో క్వశ్చన్ లేదు. నేను అనేది ఏంటంటే మీకు సివిల్ సర్వెంట్ అవ్వాలి అన్న ఫీల్ వస్తుంది అంటే, నీకు ఆ ఇంపాక్ట్ వచ్చింది అంటే సినిమా బాగుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి అన్న ఇప్పుడు చూసుకోవచ్చు అన్న, అంటే అదే వెనకటి బ్యాక్గ్రౌండ్ అదే ఓల్డ్ మోడల్ అంటున్నారు చాలా మంది అన్న. స్టోరీ ఒకటే లైన్ ఉంటుందన్న, ప్రతి లైఫ్ అందరు జరిగేది ఒకటే ఉంటుంది. ఓకే, అదే స్టోరీ ఇంపాక్ట్ లో ఒక్కొక్క డిఫరెంట్ ట్విస్ట్ ఉంటాయి. ఓకే, ఇట్స్ హౌ ది లైఫ్ గోస్ ఆన్, ఎవ్రీ వన్స్ లైఫ్ అంతే. నీకు అదే ప్రాబ్లం ఉంటుంది, నాకు అదే ప్రాబ్లం ఉంటుంది. సో లెట్స్ టేక్ ఇట్ పాజిటివ్. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది, దానిలో క్వశ్చన్ లేదు. ఓకే, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, శంకర్ యాక్టింగ్ శంకర్ లెవెల్ ఆఫ్ డైరెక్షన్ గురించి కానీ మనం ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ టాప్ స్టార్స్, దే ఆర్ ప్రూవెన్ రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళవి. కానీ ఈ సినిమా చూస్తే మీకు ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అన్న ఫీల్ అనిపిస్తుంది చూడు. సో దట్ ఈస్ వాట్ ది ఇంపాక్ట్ దే హావ్ మేడ్ బేస్డ్ ఆన్ సినిమా. అబ్సల్యూట్లీ కదా. మీకు అది సాంగ్స్ చూస్తే తెలిసిపోతుంది మీకు శంకర్ గారు మేకింగ్ స్టైల్. శంకర్ కి మళ్ళీ రామ్ చరణ్ లైఫ్ ఇచ్చిండు.